హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అతిథి వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా అయిపోయే పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చికెన్ మటన్తో కాకుండా సండేస్లో కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి, చాలా తృప్తిగా తింటారు. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక 200 గ్రామ్స్ పన్నీర్ను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అందులోనే ఓల్ గరం మసాలా దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాక ఒక 3 పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవడం కంటే ఇలా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోను ముక్కలుగా కట్ చేసి వేసుకొని సాఫ్ట్గా అయ్యేదాకా వేపుకోండి. అందులోనే కొద్దిగా పుదీనా, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోండి. అది వేగాక కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, తగినంత కారం వేసుకొని బాగా వేపుకోండి. అలాగే కొన్ని బఠానీ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ బాస్మతి రైస్కు 2 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరగనివ్వండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి కలిపి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒకసారి కలిపి ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. కొంచెం ఉడికాక కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక 20 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ బాగా ఉడికి పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే అలాగే తినేయొచ్చు, లేదా ఆనియన్ రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.